హలో ఇంజనీర్స్, మనం ఈరోజు వితౌట్ వేయింగ్ మిషన్ ఒక స్టీల్ బార్ యొక్క వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. యాజ్ పర్ సైట్ ప్రకారంగా మనం స్టీల్ యొక్క క్వాంటిటీ అప్పుడు తీద్దాము. మనం స్టీల్ అనేది డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. లైక్ మన 8 mm గానా, 10 mm గానా, 12 mm గానా, ఆర్ 16 mm, ఆర్ ఎల్స్ ఎక్స్ట్రా 20, 25, 32 అలా. దీనికి స్టీల్ క్వాంటిటీ తీయడానికి మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా మనకు వచ్చేసి d²/162 ఇంటూ L. ఇక్కడ d² అనేది డయామీటర్ ఆఫ్ ది బార్. డయామీటర్ ఆఫ్ ది బార్ అంటే మనం 8 mm తీసుకుంటున్నామా, 10 mm, 12 mm అనేది. అలాగే మనకి ఇక్కడ L అనేది లెంత్ ఆఫ్ ది బార్. మనం ఎలాంటి లెంత్ తీసుకుంటున్నాం, 1 మీటర్ లెంత్, 2 మీటర్ లెంత్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే మనం ఇక్కడ ఏంది ఎగ్జాంపుల్ 8 mm తీసుకుందాం. 8 mm తీసుకున్నప్పుడు d² ప్లేస్లో మనం 8 అనేది పెట్టాలి. 8 అనేది మన డై ఆఫ్ ది బార్, d². ఓకే, d²8²/162 ఇంటూ 1 అనేది మనం ఇక్కడ 1 మీటర్ లెంత్ తీసుకుంటున్నాం. ఇలా క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనకు 0.395 kg/మీటర్ వచ్చింది. ఇక్కడ 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి 0.395 kg/మీటర్. అలాగే మనం ప్రతిసారి అందరు ఎవరు చెప్పినా 1 మీటర్, 10 మీటర్స్ లేదా 12 మీటర్స్ అనేది రౌండ్ ఫిగర్ చెప్తారు. ఇక్కడ మనం 8 mm స్టీల్ బార్ యొక్క 1.8 మీటర్ది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడ 8²/162 ఇంటూ 1.8 మీటర్ది మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.711 kg/1.8 మీటర్స్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.